ఓం శాంతి. అశరీరీ స్థితి. సో దీని గురించి మనం పార్ట్ 6లోకి వెళ్ళిపోయాము. ఇంకా చాలా లోతుగా పాయింట్స్ ఉన్నాయి. మనం 79 ఇయర్లోది ఏం చెప్పాడు బాప్దాదా చూస్తున్నాం కదా. ఎలాంటి స్మృతినో అలాంటి స్థితి ఉంటుంది. ఎంతగా స్వయాన్ని గొప్ప ఆత్మలుగా, శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తారో అంతగా మీ కర్మలు కూడా శ్రేష్టంగా ఉంటాయి. ఎందుకంటే స్మృతి ఎలా ఉంటుందో స్థితి కూడా సహజంగా అలానే ఉంటుంది. కల్పం దేహ స్మృతిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో మీకు అనుభవం ఉంది కదా. అల్పకాలిక సుఖం లేదా అల్పకాలిక దుఃఖం అంతే కదా. కాబట్టి సదా ఆత్మిక స్మృతి ఉంటే సదా సుఖము మరియు శాంతి అనుభవం అవుతాయి. 16:10:79లో చెప్పారు. సాక్షి స్థితిలో ఉండి కర్మ చేస్తే ఆ కర్మ యొక్క బంధనం మిమ్మల్ని బంధించలేదు. కర్మఫలం శ్రేష్టంగా ఉన్న కారణంగా కర్మ సంబంధాల్లోకి వస్తారు, కానీ కర్మ బంధనాల్లో కాదు. కర్మ చేస్తూ అతీతమైన మరియు బాబాకు ప్రియమైన స్థితిలో ఉంటే అలాంటి ఆత్మలే అనేక మందికి ఉదాహరణ మూర్తులుగా అవుతారు. అలాంటి వారిని చూస్తే అనేక మంది కర్మయోగులుగా అయిపోతారు మరియు భవిష్యత్తులో పూజనీయులుగా అవుతారు. దేహ బంధనం ఏర్పడడానికి కారణం ఆత్మ సంబంధం బాబాతో జోడించలేదు. బాబా స్మృతి మరియు ఆత్మస్వరూపం ఇంకా ధారణ కాలేదు. మొదట పాఠమే సరిగ్గా రాలేదు. సెకండ్లో దేహానికి అతీతంగా అయ్యే అభ్యాసం సెకండ్లో దేహ బంధనాల నుండి ముక్తులుగా చేస్తుంది. స్విచ్ ఆన్ చేయగానే భస్మం అయిపోతాయి. సైన్స్ సాధనాల ద్వారా ఎలాంటి వస్తువైనా కావలసిన రూపంలో మార్చుకుని వాడుకున్నట్లే సైలెన్స్ యొక్క శక్తితో ఆత్మతో సంబంధాల్లో బంధనం సమాప్తమైపోతుంది. ఇప్పటి వరకు కూడా మొదటి స్థితి అయిన దేహ సంబంధంలోనే ఇరుక్కుపోయి ఉంటే ఇంకా మొదటి క్లాస్లోనే ఉన్నారు అంటారు కదా. విద్యార్థులు సరిగ్గా చదువుకోకపోతే మళ్ళీ సంవత్సరం కూడా అదే చదువుని చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు చదివించే ఈ చదువులో కూడా అంతిమ స్థితికి వచ్చేశారు. ఇప్పటికీ కూడా దేహ సంబంధంలోనే ఉండిపోతే అలాంటి వారిని బలహీన విద్యార్థులు అంటారు. అయితే ఇప్పటి వరకు కూడా మొదటి తరగతిలోనే కూర్చుని ఉండిపోలేదు కదా. స్వధర్మంలో స్థితి అవ్వడం సహజంగా ఉందా లేదా పరధర్మంలో స్థితి అవ్వడం సహజంగా ఉందా? స్వధర్మం అంటే ఆత్మిక స్వరూపం, పరధర్మం అంటే దేహ స్వరూపం. మరి మీకు ఏది సహజంగా అనిపిస్తుంది? తాను చెప్తూ మీతో చేయించేవారు మీతో ఉంటే ఎంత తేలికగా ఉంటారో దానిని డబల్ లైట్ స్థితి అంటారు. డబల్ లైట్ అంటే బిందు స్వరూపం. ఆత్మ పైన ఏ విధమైన భారం లేకుంటేనే ఫరిస్తాగా అవుతారు. ఫరిస్తా అంటే తేలిక స్థితి. బిందు స్వరూపమైన లేదా ఫరిస్తా స్వరూపమైన సదా మీ మనసులో ఉంటే ఎంత పెద్ద పని అయినా ఈశ్వరుడే చేయిస్తున్నాడు అని తేలికగా ఉండగలుగుతారు. 31:79. ఒకవేళ స్వధర్మం అనే సీటుని వదులుకుంటే మీరు పరాజయం పాలవుతారు. స్వధర్మంలో ఉంటేనే శక్తిశాలిగా ఉంటారు. స్వధర్మం అనే సీటు వదిలేస్తే బలహీనంగా అయిపోతారు. కాబట్టి మాస్టర్ రచయిత అనే సీట్ పైనే ఉండాలి. బాబా ఏమంటున్నారు? స్వధర్మం అనే సీట్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. పరధర్మం అనే సీట్లో ఉండడం వల్ల మాయ మనని ఏం చేస్తుందంట? మింగేస్తుంది. ఆ పరధర్మంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. మీ సీట్లో మీరు ఉంటే శక్తులు స్వతహాగానే వచ్చేస్తాయి. కింది స్థాయికి రావద్దు. కింద మాయ అనే ధూళి ఉంటుంది. కిందకి వస్తే ధూళి అంటుకుంటుంది. అంటే శుద్ధ ఆత్మలో మాయ ప్రవేశించటం వలన అశుద్ధంగా అయిపోతారు. శుద్ధ ఆత్మలో మాయ ప్రవేశించటం వల్ల అశుద్ధంగా అయిపోతారు. ఇది ఎప్పుడు చెప్పారు బాబా?
3/2/79లో చెప్పారు. బాబా యొక్క బిరుదు ఏదైతే ఉందో అది ఇప్పుడు మీకు లభించింది. మరి ఈ బిరుదు అనుసారంగానే మీ కర్తవ్యం, నీ గుణాలు ఉన్నాయి కదా. మరి హద్దులు లేని అనంతమైన స్థితిలోనే ఉంటున్నారా? దేహ అభిమానంలోకి రావడం హద్దు యొక్క స్థితి. ఆత్మ అభిమానిగా కావటం అనంతమైన స్థితి. దేహ అభిమానంలోకి వస్తే నేను స్త్రీని లేదా నేను పురుషుణ్ణి అనే హద్దులోకి వచ్చేస్తారు. అలానే దేహ అభిమానంలోకి రావడం వలన అనేక కర్మ బంధనాల హద్దుల్లోకి రావాల్సి ఉంటుంది. ఆత్మాభిమానిగా అయితే అన్ని బంధనాలు సమాప్తమైపోతాయి. కాబట్టి స్థితి కూడా అనంతమైనదిగా అంటే ఆత్మాభిమానిగా ఉండాలి. 12/11/79లో చెప్పారు. నేను ఆత్మను పరంధామం నుంచి ఈ భూమిపైకి విశ్వ కళ్యాణం కోసం అవతరించాను అనే అనుభవం సదా ఉండాలి. ఇదే స్థితిలో ఉంటే ఏం జరుగుతుంది? ఏవైతే సంకల్పాలు చేస్తారో, కర్మలు చేస్తారో, ఎక్కడైతే మీ దృష్టి పడుతుందో వాటి ద్వారా సర్వుల కళ్యాణమే జరుగుతుంది. ఈ స్మృతి లైట్ హౌస్ లాగా పనిచేస్తుంది. బయట ఉండే లైట్ హౌస్లో ఒకే రంగు గల ప్రకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సర్వశక్తులనే రంగురంగుల ప్రకాశాలు ఆత్మలకు దారిని తెలియచేస్తాయి. 19/11/79లో చెప్పారు. ఏ విధంగా బాబా ఈ స్థూల దేహంలోకి ప్రవేశించి మరలా ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతారు, అలానే మరజీవ బ్రాహ్మణ ఆత్మలైన మీరు కూడా ఈ దేహంలోకి ప్రవేశించి మరలా ఈ దేహాన్ని వదలగలుగుతారు. కావాలనుకున్నప్పుడు కర్మయోగిగా అవ్వండి లేదా పరంధామ నివాసిగా అవ్వండి. సూక్ష్మలోక నివాసి ఫరిస్తాగా అవ్వండి. ఎలా అనుకుంటే అలా చేయగలిగే స్వతంత్రులు మీరు. పిల్లలైన మీరు మొట్టమొదటిగా ఈ తనువు, మనస్సు, ధనం బాబాదే కానీ నాది కాదు అని వాగ్దానం చేశారు. అంతా నీదే, నాదేమీ లేదు అన్నప్పుడు ఏ రకమైన బంధనం ఉంటుంది? ఈ శరీరం కూడా బాబా అప్పుగా ఇచ్చారు. మీరు కేవలం ట్రస్టీలు, యజమానులు కాదు, మరజీవులుగా అయితేనే 63 జన్మల లెక్కలు సమాప్తమవుతాయి. ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణులైన మీరు స్వతంత్రంగా ఉంటారు. ఈ దివ్య జన్మలో ఏ రకమైన బంధనాలు లేవు, కేవలం సంబంధాలు మాత్రమే ఉన్నాయి. కర్మ బంధన జన్మ కాదు, ఇది కర్మయోగి జన్మ. ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణ ఆత్మ స్వతంత్రంగానే ఉంటుంది, కానీ పరతంత్రతలోకి వెళ్ళదు. నీది అనేదాన్ని నాదిగా అనుకుంటే పరతంత్రులుగా అవుతారు. ఆత్మకు ఉన్న మొట్టమొదటి గుణము, మొట్టమొదటి సంస్కారం ఎక్కడి నుండి వచ్చాయి? ఏ విధంగా స్వతంత్రులుగా ఉంటే అప్పుగా తీసుకున్న ఈ దేహం నుంచి క్షణంలో ఎగిరిపోగలుగుతారు. కర్మభోగం ఉంది, కర్మ బంధనాలు ఉన్నాయి, సంస్కారాల బంధనాలు ఉన్నాయి, సమూహం యొక్క బంధనాలు ఉన్నాయి అనే వ్యర్థ సంకల్పాలు అనే వలను మీరే తయారు చేసుకుని తర్వాత మీరే అందులో ఇరుక్కుపోతున్నారు. మళ్ళీ బాబా మనల్ని విడిపించు అంటారు. బాబా మమ్మల్ని విడిపించు అంటారు. బాబా అంటున్నారు, మీరు ఉన్నదే స్వతంత్రులు అని. మీరు వదిలితేనే ఆ బంధనాలు విడిపోతాయి. మీరు బంధనులా, నిర్బంధనులా? మొదట ఈ శరీరం యొక్క అభిమానాన్ని వదిలేశారు. కేవలం విశ్వసేవ చేయటానికి ఈ శరీరం ఆధారంగా ఉంది. పాత శరీరమైన బాబా శక్తిని నింపి ఈ శరీరంతో పని చేయిస్తున్నారు. బాధ్యత బాబాది, కానీ మీరెందుకు బాధ్యత తీసుకుంటున్నారు? బాధ్యతని వదలలేరు, సరిగ్గా నిర్వహించలేదు కూడా. నాది బాధ్యత అనుకోమండి. ఏమంటారు? అనుకోకండి. నా పురుషార్థం, నేను చెప్పిన విషయం, నేను చేసే సేవ
నాకు లభించిన ప్రేరణ, నాకున్న మంచి గుణాలు, నేను బాగా చేయగలను, నేను సరిగ్గానే ఉన్నాను, మిగతా వారంతా సరిగ్గా లేరు. ఈ నేను నేను ఎక్కడి నుండి వచ్చింది? ఇదే రాయల్ రూపంలో ఉన్న బలహీనత. ఇక్కడే మీరు ఈ బలహీనతని గెలవాలి. అప్పుడే సెకండ్లో ప్రకృతి జీతులుగా అవుతారు. ప్రకృతిని ఆధారంగా చేసుకుంటారు, కానీ ఆధీనం అవ్వరు. ప్రకృతి జీతులే విశ్వ విజేతలు. అంటే బంధనాల నుండి ముక్తులుగా అయి ఒక్క బాబాతోనే సంబంధం ఉంచితే సదా సిద్ధంగా ఉండగలుగుతారు. సంకల్పం చేయగానే అశరీరిగా అయిపోవాలి. ఇప్పుడు ఈ అభ్యాసం చేయండి. ఎంతగా సేవలో బిజీగా ఉన్నా, తప్పనిసరిగా చేయవలసిన పనులు ఎన్ని ఉన్నా, బుద్ధి నిండా సేవలో చేయవలసిన కార్యక్రమాలు ఎన్ని ఉన్నా, ఆ సమయంలో అశరీరిగా అయ్యే అభ్యాసం చేసి చూడండి. యథార్థమైన సేవ ఎప్పుడూ బంధనం కాదు. యోగయుక్తులు, యుక్తియుక్తులైన సేవాదారులు సేవ చేస్తూ కూడా సదా తేలికగా ఉంటారు. సేవ ఎక్కువగా ఉంది, అందుకే అశరీరి అవ్వలేకపోయాను అని చెప్పరు. ఎప్పుడు గుర్తుంచుకోండి, సేవ నాది కాదు, బాబాది. బాబా ఇచ్చారు. అప్పుడే నిర్బంధనులుగా కాగలరు. బంధనముక్తుణ్ణి అనే అభ్యాసం చేస్తూ ఉండండి. అతి జరిగే సమయంలో అంతిమ స్థితి అయిన కర్మాతీత స్థితి యొక్క అభ్యాసం చేస్తేనే నీది అనే దాన్ని నాదిగా చేసేశారు. బాబాది మాత్రమే నాది కాదు అని భావించండి. ఇప్పుడు ఈ అశరీరిగా అయ్యే అభ్యాసం బాగా చేయాలి. 26/11/79లో చెప్పారు. ఎంతగా విస్తారమైన సేవలు ఉన్నా కానీ స్వస్థితి ఎప్పుడూ సార స్వరూపంలోనే ఉండాలి. ఈ క్షణంలోనే మాస్టర్ బీజరూపులుగా అవ్వండి అనే ఆజ్ఞ లభించగానే ఆ స్వరూపంలో స్థితి అయిపోవాలి. సమయం ఎక్కువగా తీసుకోవద్దు. సెకండ్ యొక్క విషయం ఇది. ఈ ఒక్క సెకండ్ యొక్క భాగ్యం మొత్తం కల్పానికి పనికొస్తుంది. కాబట్టి ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని ఇప్పుడే పొందండి. 5/12/79. మనసుకి మరియు బుద్ధికి సదా వ్యక్తిగత అభిప్రాయాల ప్రభావం పడకూడదు. ఫరిస్తా అంటే నిర్బంధనులు, ఏ రకమైన దేహ సంబంధం లేనివారు. చేయవలసిన కార్యం కోసం శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. కార్యవ్యవహారాలు పూర్తవగానే మౌనం వహిస్తారు. 7/12/79. అందరూ సదా ప్రవృత్తిలో ఉంటూ కూడా అతీతంగా మరియు బాబాకు ప్రియంగా ఉండే స్థితిలో స్థితి అయి ఉంటున్నారా? ప్రవృత్తికి ఎంత అతీతంగా ఉంటారో బాబాకు అంత ప్రియంగా ఉంటారు. కాబట్టి సదా అతీతంగా ఉండే ప్రత్యేకమైన ధ్యాస పెట్టాలి. సదా ఈ దేహానికి అతీతమైన ఆత్మిక స్వరూపంలో స్థితి అయి ఉండాలి. దేహం నుంచి అతీతంగా ఉన్నవారే ప్రవృత్తి యొక్క బంధనాలకు కూడా అతీతంగా ఉండగలుగుతారు. మీకు ఇచ్చిన ఆజ్ఞానుసారం మాత్రమే మీరు ప్రవృత్తిలో ఉంటున్నారు, బాధ్యతగా ఉంటున్నారు. కానీ ఈ క్షణమే బాబా వద్దకు వచ్చేయండి అని ఆజ్ఞ లభిస్తే వచ్చేస్తారా? లేదా బంధనాల్లోకి చిక్కుకుని ఉండిపోతారా? అందరూ స్వతంత్రులే కదా. కేవలం సంకల్ప శక్తిని అంటే మనస్సు బుద్ధిని సదా వ్యక్తిగత అభిప్రాయాల నుండి సురక్షితంగా ఉంచుకోండి. మనస్సుకి చాలా వేగంగా పరిగెత్తే అలవాటు ఉంది. ఏకాగ్రం చేయడానికి మీరు చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ చెయ్యలేరు. మరి అలవాటుని ఎలా మాన్పించాలో మీకు తెలుసా? ఈ రోజుల్లో ఎవరైనా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటే, అదుపులోకి రాకుంటే, వారి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటే వారిని శాంతపరచడానికి ఇంజెక్షన్లు ఇస్తారు కదా. అలానే సంకల్ప శక్తి కూడా మీ అదుపులోకి లేకుంటే అశరీరి భవ అనే ఇంజెక్షన్ ఇవ్వండి. బాబా దగ్గరగా కూర్చుండిపోండి. అప్పుడు వ్యర్థ సంకల్పాలు రావు.
అధికారులుగా ఈ సూక్ష్మ స్థూల కర్మేంద్రియాలు అదుపులో ఉంచుకోవాలి. అధికారులుగా అయితేనే మీ ఆజ్ఞానుసారంగా ఆ కర్మేంద్రియాలు పనిచేస్తాయి. అధికారం లేకుంటే కర్మేంద్రియాలు కూడా మాట వినవు. ఈశ్వర్య సేవ కూడా ఆత్మ అనే సింహాసనంపై ఉండి చెయ్యవచ్చు. కిందకి రావాల్సిన అవసరమే లేదు. 19/12/79లో చెప్పారు. ఇప్పటి నుండి తమ గొప్పతనాన్ని తెలుసుకుని తమ కర్తవ్యాన్ని గుర్తించి సదా వెలిగే జ్యోతిగా అయి ఉండండి. సెకండ్లో స్వపరివర్తన నుండి విశ్వ పరివర్తన చేయగలుగుతారు. బాబా అంటున్నారు, సెకండ్లో స్వపరివర్తన నుండి విశ్వ పరివర్తన చేయగలుగుతారు. ఈ క్షణంలో కర్మయోగిగా, మరుక్షణంలో కర్మాతీత స్థితిలో స్థితి అయ్యే అభ్యాసం ఇప్పటి నుంచి చేయండి. పాత ప్రపంచంలోని తాబేలు యొక్క ఉదాహరణ ఉంది కదా. తాబేలు ఆహారం కోసం కర్మేంద్రియాలని బయటకు తెచ్చి పని అవగానే కర్మేంద్రియాలని ఉపసంహరించుకుంటుంది. కాబట్టి ఈ ఉపసంహరణ శక్తి పాత ప్రపంచంలో కూడా అవసరమే. మాస్టర్ రచయితలు అయిన మీరు ఈ ఉపసంహరణ శక్తి ఆధారంతో సెకండ్లో సర్వ సంకల్పాలని ఉపసంహరించుకుని, అంటే మొత్తం ఇముడ్చుకోవాలి, అంటే సారం చేసేయాలి. ఒకే సంకల్పంలో స్థితి అయిపోవాలని అర్థం. 24/12/79లో చెప్పారు. స్వస్థితి లేదా స్వధర్మం సదా సుఖాన్ని ఇస్తాయి. విజయం పొందడానికి సాధనం స్వస్థితితో పరిస్థితిని జయించాలి. ఈ దేహం కూడా పరాయిదే కాబట్టి దేహ అభిమానం రావడం కూడా స్వస్థితి కాదు. రోజంతటిలో స్వస్థితిలో ఎంతసేపు ఉంటున్నాము అని పరిశీలించుకోండి. ఎందుకంటే స్వస్థితి మరియు స్వధర్మం సదా సుఖాన్ని ఇస్తాయి. పరధర్మం అంటే ఈ దేహ స్మృతి ఏదో ఒక దుఃఖానికి కారణమవుతుంది. ఎవరైతే స్వస్థితిలో ఉంటారో వారే సదా సుఖంగా ఉంటారు. మీరు సదా సుఖంగా ఉంటున్నారా, లేదా ఏదైనా దుఃఖపు అల వస్తుందా? సంకల్పంలో అయినా దుఃఖపు అల వస్తే మీరు స్వస్థితిలో లేనట్లే. 26/12/79లో చెప్పారు. మురళీల అన్నిటి సారాంశం ఒకటే విషయం, బిందు స్వరూపం. ఏ పిల్లలైతే బాబా జ్ఞాపకంలో ఉంటారో వారు వినాశన సమయంలో కూడా వినాశనం కారు, కానీ స్వ ఇచ్ఛతో శరీరాన్ని వదులుతారు. వినాశీ పరిస్థితుల మధ్య శరీరాన్ని వదలరు. ఇలా జరగాలి అంటే బుద్ధి యొక్క స్వచ్ఛత మరియు అశరీరిగా అయ్యే అభ్యాసం చాలా అవసరం. విషయం ఏదైనా మీరు మాత్రం అశరీరిగా అయిపోండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ శరీరాన్ని ధరించండి. అవసరం లేనప్పుడు శరీరానికి అతీతంగా అయిపోండి. స్వయం ఈ శరీరాన్ని వదిలేయాలన్న సంకల్పం చేసినప్పుడు మాత్రమే శరీరాన్ని వదలటం సహజమవుతుంది. దీనికోసం చాలా కాలపు అభ్యాసం కావాలి. చాలా కాలపు స్నేహితులుగా, సహయోగులుగా ఎవరైతే అయి ఉంటారో వారికి అంతిమంలో సహయోగం తప్పనిసరిగా లభిస్తుంది. స్థూల వస్త్రాలని వదిలినట్లు శరీరాన్ని వదిలేస్తారు. రోజంతటిలో మధ్య మధ్యలో తీరిక చేసుకుని అశరీరిగా అయ్యే అభ్యాసం తప్పనిసరిగా చేస్తూ ఉండండి. ఇక్కడ ఎలా అయితే ట్రాఫిక్ కంట్రోల్ని పాటిస్తారో మీ ఇళ్లకు వెళ్ళిన తర్వాత కూడా మధ్య మధ్యలో సమయం తీసి అభ్యాసం చేసే కార్యక్రమం తయారు చేసుకోండి. అప్పుడే సంబంధం నిలబడుతుంది. అభ్యాసం కొనసాగుతూ ఉండాలి. 4/180లో చెప్పారు. సంకల్పం చేయగానే అశరీరిగా అయిపోవాలి. సంకల్పం చేయగానే విశ్వ కళ్యాణకారి అనే ఉన్నత స్థితిలో స్థితి అయిపోవాలి. మరియు ఇదే స్థితిలో స్థితి అయి వినాశనం అనే లీలను సాక్షిగా చూడాలి. దేహం యొక్క అన్ని ఆకర్షణలు అనగా దేహ సంబంధం, దేహ పదార్థాలు, సంస్కారాలు, వీటన్నిటి ఆకర్షణ నుంచి అతీతంగా
ప్రకృతి యొక్క అలజడి నుంచి అతీతంగా ఫరిస్తాగా అయ్యి ఉన్నత స్థితిలో స్థితి అయ్యి శాంతి యొక్క కిరణాలను సర్వ ఆత్మలకు ఇవ్వగలగాలి. 14/1/80. ఈరోజు బాప్దాదా పిల్లలను కలవటానికి వచ్చారు. మురళీలైతే చాలానే విన్నారు. అన్ని మురళీల సారం ఒకటే, పదం బిందువు. దీనిలోనే మొత్తం విస్తారమంతా కూడా ఒదిగి ఉంది. బిందువు స్వరూపంలోకైతే అందరూ వచ్చేసారు కదా. బిందువు స్వరూపంలో ఉండడం, బిందువు బాబాని జ్ఞాపకం చేయటం, జరిగిపోయిన దానికి బిందువు పెట్టేయటం, ఇవన్నీ సహజంగా అనుభవం అవ్వాలి. ఈ అతి సూక్ష్మమైన బిందువే అతి శక్తిశాలిగా కూడా ఉంది. దీని ద్వారానే మీరు ఫరిస్తాలుగా అయ్యి మాస్టర్ సర్వశక్తివంతులుగా మారి తమ తమ పాత్రలను అభినయిస్తున్నారు. 25/1/80. ఏ విషయంలో అయినా సఫలీకృతం కాలేకపోతున్నారు అంటే అక్కడ అతీతంగా అవటం లేదు అని అర్థం. అతీతంగా అంటే దేహం యొక్క స్మృతితో కూడా అతీతంగా అవటం, ఈశ్వర్య సంబంధం యొక్క ఆకర్షణతో కూడా అతీతంగా, మరియు ఈశ్వర్య సేవ సాధనాల ఆకర్షణ నుండి కూడా అతీతంగా అవటం. 1-2-80లో చెప్పారు. స్నేహము మరియు సహజ యోగంతో పాటు శక్తిని కూడా యాడ్ చేయండి. వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసే సాధన ఏంటి? మీ అవ్యక్త స్వరూపం యొక్క సాధనే. దీనిపై చాలా శ్రద్ధ పెట్టాలి. ఒకే కాలుపై నిలబడి ఉండాలి అని చెప్తే ఒక కాలుపై ఎంతో శ్రద్ధ పెడతారు కదా. కాబట్టి సాధన అంటే మాటి మాటికి శ్రద్ధ ఉండేలాగా తపస్సులాగా చేయాలి. నేను ఫరిస్తాలాగా ఉన్నానా అని స్వయమే పరిశీలించుకోవాలి. మీరు ఫరిస్తగా కాలేకపోతే ఇతరుల్ని కూడా ఫరిస్తాలుగా తయారు చేయలేరు. జ్ఞాపకంలో నిరంతరం ఉండడానికి గల సహజమైన సాధనం ఏమిటంటే ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండాలి. పరవృత్తి అంటే ఆత్మిక స్వరూపం. ఆత్మిక స్వరూపంలో ఉండేవారు సదా అతీతంగా బాబాకు ప్రియంగా అవుతారు. ఏ పని చేసినా నేనే పని చేశాను అని అనిపించదు. కేవలం ఆట ఆడాను అనిపిస్తుంది. ఆటలో ఆనందం ఉంటుంది కదా, కాబట్టి సహజంగా అనిపిస్తుంది. ప్రవృత్తిలో ఉన్న ఒక ఆట మాలాగా మాత్రమే ఉండాలి. బంధనంలోకి రావద్దు. స్నేహము మరియు సహజ యోగంతో పాటు శక్తిని కూడా జోడించాలి. అప్పుడే ఉన్నత స్థితికి త్వరగా చేరుకుంటారు. 4-2-80లో చెప్పారు. శివ్ బాబా మరియు బ్రహ్మ బాబా పరస్పరంలో మాట్లాడుకుంటూ శివబాబా అన్నారు, అశరీరి అయిన ఆత్మ అశరీరిగా కావటానికి ఎందుకు శ్రమ పడవలసి వస్తుంది అంటే బ్రహ్మ బాబా అన్నారు, 84 జన్మలు శరీరాలు ధారణ చేసి పాత్రను పోషించటం వలన శరీరధారులు అయిపోయారు అని. అశరీరిగా కావటానికి విశేషంగా 4 విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ఇది అండర్లైన్ చేసుకోండి. 4 విషయాలంటే జాగ్రత్తగా వినండి. 1, స్వయాన్ని మర్చిపోవాలంటే ప్రపంచంలో సత్యమైన ప్రేమకే సాధ్యమవుతుంది. కాబట్టి సత్యమైన ప్రేమనే శరీరం యొక్క మరుపుకి సహజమైన సాధనం. ప్రేమ ప్రపంచాన్ని కూడా మరిపిస్తుంది, అలానే దేహాన్ని మర్చిపోయేందుకు కూడా సహకరిస్తుంది. 2, సత్యమైన సహచరులు కూడా ప్రపంచాన్ని మరిచేందుకు సాధనం. 2 స్నేహితులు పరస్పరం కలుసుకుంటే వారికి స్వయం యొక్క సమయం యొక్క ధ్యాస కూడా ఉండదు. 3, మనోభావంతో ఒకవేళ ఎవరైనా మనస్ఫూర్తిగా పాటలు పాడుతూ ఉంటే అవి కూడా స్వయాన్ని సమయాన్ని కూడా మరిపింపచేస్తాయి. 4, యథార్థమైన విధానం తెలుసుకుంటే అశరీరిగా కావటం చాలా సహజం. విధానం తెలియకుంటే శ్రమ అనిపిస్తుంది. కాబట్టి సత్యమైన ప్రేమ, సత్యమైన తోడు, సత్యమైన మనోభావాలు, సత్యమైన విధానం, ఈ 4 విషయాలపై
శ్రద్ధ పెట్టాలి. ఎక్కడ ప్రభు ప్రేమ ఉందో అక్కడ అశరీరిగా కావటం ఎలా ఉంటుంది? ప్రేమలో అశరీరిగా కావటం ఒక సెకండ్ యొక్క ఆటలాగా జరిగిపోతుంది. బాబా అనగానే శరీరాన్ని మర్చిపోవాలి. బాబా అనే పదమే పాత ప్రపంచాన్ని మర్చిపోయే ఆత్మిక బాంబు లాంటిది. ఇక్కడి ప్రపంచంలో కూడా స్విచ్ మార్చగానే చీకటి నుంచి వెలుగులోకి వస్తారు. అలానే స్మృతి అనేది స్విచ్ లాంటిది. బాబా అనే స్విచ్ ఆన్ చేస్తే దేహము, దేహ ప్రపంచం యొక్క స్మృతి అనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇది క్షణకాలపు ఆట. బాబా అనటానికి కూడా టైం పడుతుంది, కానీ గుర్తు చేసుకోవడానికి టైం పట్టదు. కాబట్టి బాబాతో ప్రేమగా ఉండటము అంటే సహజంగా అశరీరిగా కావటం. నేను అశరీరి ఆత్మను. ఇది అన్నిటికన్నా సహజమైన యథార్థమైన విధానం. సహజమే కదా. ఏ విధంగా బాబా యొక్క తోడు ఉందో అది శ్రమని సమాప్తం చేస్తుందో, అలానే బాబా సమానమైన పిల్లలు శ్రమని సహజంగా జయించగలుగుతారు. ప్రపంచం యొక్క కష్టాలని దూరం చేసే పిల్లలైన మీరు కష్టపడితే బాగుంటుందా? కాబట్టి అందరూ సదా సహజయోగులుగా ఉండండి. సార స్వరూపంలో స్థితి అయ్యి విస్తారంలోకి రండి. ఏ విధంగా? సాకార బాబాను చూశారు కదా, కార్య వ్యవహారాలు చేస్తూ కూడా మధ్యలో అవ్యక్త స్థితి యొక్క అనుభూతి చేస్తూ చేయించేవారు. పిల్లలు చెప్పేది వింటూ పిల్లలకి నేర్పిస్తూ మధ్యలో అనుభూతి యొక్క గుహ్యతలోకి వెళ్ళి వస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ అభ్యాసం యొక్క అలా వ్యాపించాలి. చూసేవారు కూడా వీరు ఇక్కడి వారు కాదు అనే అనుభవం అవ్వాలి. ఈ ఫరిస్తాలు ఈ దేహ ప్రపంచం మరియు దేహం యొక్క అభిమానంలో లేరు అనే అనుభూతి ఇతరులకి కలగాలి. అప్పుడే సాక్షాత్కారాలు జరుగుతాయి. మీ ఎదురుగా వచ్చిన వారికి మీరు సాక్షాత్కార మూర్తులుగా అనుభవం అవుతారు. 2181లో చెప్పారు. దేహ అభిమానంలో రావటం అంటే సాధారణ మనుషులు కావటం. ఆత్మ అభిమానులుగా అవటం అంటే ఫరిస్తాలుగా కావటం. 7381లో చెప్పారు. అన్ని పాయింట్ల సారం, విషయాలన్నిటినీ సార స్వరూపంలో ఉంచి బిందువుగా అయిపోండి. ఈ అభ్యాసం నిరంతరం జరుగుతూ ఉందా? ఏ కర్మ చేస్తూ ఉన్నా నేను జ్యోతిర్బిందు ఆత్మను, ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయిస్తున్నాను అని భావించాలి. ఈ మొదటి పాఠం స్వరూపంలోకి రావాలి. మొదట్లో జరిగింది ఇదే, అంతిమంలో కూడా ఇదే స్వరూపంలో స్థితి అయిపోవాలి. సార స్వరూపంలో స్థితి అయ్యి విస్తారంలోకి రావటం. ఈ విషయాన్ని అయితే మర్చిపోవటం లేదు కదా. సార స్వరూపంలో స్థితి అయ్యి విస్తారంలోకి వస్తే ఏ రకమైన విస్తారం యొక్క ఆకర్షణ కలగదు. విస్తారంలో ఉంటూ విస్తారాన్ని చూస్తూ విస్తారాన్ని వింటూ ఒక ఆటలా అనుభవం చేయాలి. ఇలాంటి అభ్యాసం నిరంతరం చేస్తూ ఉండాలి. దీనినే సహజ జ్ఞాపకం అంటారు. 29-381లో చెప్పారు ఈ మాట. బాబా చాలా గుప్తంగా ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వస్తున్నారు కదా. సదా స్వదర్శన చక్రం తిరుగుతూ ఉంటుందా? అప్పుడప్పుడు పరదర్శనం స్వదర్శనాన్ని మరిపింపచేస్తుందా? దేహాన్ని చూడడం కూడా పరదర్శనం అవుతుంది. నేను ఆత్మను అనుకోవడం స్వదర్శనం. దేహమే పరాయి అవుతుంది. ప్రకృతి కూడా పరాయి అవుతుంది. ప్రకృతి భావనలోకి రావటం, ప్రకృతికి వశీభూతం అవ్వటమే. ఇది కూడా పరదర్శనమే. మీ దేహాన్ని చూడటమే పరదర్శనం. అయితే ఇతరుల దేహాన్ని చూడటం దీన్నేమంటారు? వ్యర్థ సంకల్పాలు మరియు పాత సంస్కారాలు కూడా దేహ అభిమానమే అవుతుంది. ఆత్మిక స్వభావం యొక్క సంస్కారాలు ఏవైతే బాబాకు ఉన్నాయో ఆ సంస్కారాలు నిజమైన సంస్కారాలు. బాబాకు ఉన్న సంస్కారాలు మీకు తెలుసు కదా. ఈ క్షణంలో కర్మయోగిగా అయి కర్మల్లోకి రావాలి.
కర్మ సమాప్తం కాగానే కర్మాతీత స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఈ అనుభవం సహజంగా అవుతుందా? కర్మాతీతంగా ఉండాలి అనే లక్ష్యం సదా ఉండాలి. నిమిత్తంగా కర్మలు చేయటానికి కర్మయోగిలుగా అయ్యారు. కర్మలు పూర్తయిన తర్వాత మరలా కర్మాతీతులుగా అయిపోవాలి. దీనికోసం ఎలాంటిది తయారు చేసుకోవాలి? డబల్ లైట్ కావాలి. మరి డబల్ లైట్గా ఉండడం వస్తుందా? ట్రస్టీలుగా అనుకుంటే తేలిగ్గా ఉంటారు. ఆత్మ అనుకోవడం కూడా తేలికగా ఉండటమే. మరి ఈ తయారు చేసుకోవటం మీకు వచ్చు కదా. ఈ ధ్యాస ఉంటేనే సెకండ్లో కర్మాతీతులుగా, సెకండ్లో కర్మయోగులుగా కాగలరు. కర్మల్లోకి రావటం ఏ విధంగా స్వాభావికం అయిపోయిందో అలా కర్మాతీతులుగా అవ్వటం కూడా స్వాభావికంగా అయిపోవాలి. ఇదే అభ్యాసం ఎప్పుడు చేస్తూ ఉండాలి. 5481లో బాప్దాద చెప్పారు. ఓం శాంతి. సో ఒక్కొక్క పాయింట్ పైన అండర్లైన్ చేస్తూ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి, అభ్యాసం చేయాలి. పదే పదే అనుభవం చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే స్వయం భగవంతుడు చెప్పిన మాటల్ని ప్రతి పాయింట్ని మనము అప్లై చేయాలి. ఎందుకంటే స్వధర్మం పరధర్మం దీని గురించి కూడా చాలా చెప్పారు. మీరు స్వతంత్రులు కదా, మీరు వదిలేస్తే వదిలిపోతాయి, పట్టుకుంది మీరు, వదలాల్సింది మీరు. కానీ భగవంతుడిని వదిలించు అంటారు, కాదు, మీరు వదిలేసేయండి, అవి వదిలిపోతాయి. కర్మ బంధనాలు అన్నీ తొలగిపోతాయి. ఓం శాంతి.